నమస్కారం. నేను శివాజీరావు తల్లాప్రగడ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. సో ఈ వీడియోలో మనం మే 14, 2025 నుండి గురువు యొక్క అనుగ్రహం కలిగే 5 రాశుల గురించి తెలుసుకుందాం. గురువు మీ జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 స్థానాల్లో విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాడు. సో ఈ మే 14, 2025 నుంచి వృషభ రాశి రీత్యా 2వ స్థానంలో సంచారం, అంటే వృషభ రాశి వారికి విశేష శుభ ఫలితాలు. తర్వాత కుంభరాశి రీత్యా 5వ స్థానం, అంటే కుంభరాశి వారికి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా ధనురాశి వారికి 7వ స్థానంలో సంచరిస్తాడు, అంటే ధనురాశి వారికి విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా తులారాశి వారికి 9వ స్థానంలో సంచరిస్తాడు, సో విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఇంకా సింహరాశి వారికి 11వ స్థానంలో సంచరిస్తాడు, సో విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. సో ఈ 5 రాశుల వారికి అంటే వృషభ రాశి, కుంభరాశి, ధనురాశి, తులారాశి, సింహరాశి వీరి 5గురికి విశేషంగా ధనము, సంపత్తులు, కీర్తి ప్రతిష్టలు, వివాహాది శుభకార్యాలు, శత్రుజయం, సంతానం లేని వారికి సంతానం కలిగే యోగం, సంతానం యొక్క అభివృద్ధి చాలా బాగుంటుంది. సో గురుబలం ఉండటం వల్ల ఈ 5 రాశుల వారికి శని ప్రభావం కానీ రాహు ప్రభావం కానీ ఇంకా తగ్గుముఖం పడతాయి. ఎల్నాటి శని జరుగుతున్నప్పటికీ గురుబలం ఉన్నప్పుడు చాలా విశేషమైన శుభ ఫలితాలు, అంటే ఎల్నాటి శని ప్రభావం తగ్గుతుంది, మంచి శుభ ఫలితాలు అందుకుంటారు. సో ఈ 5 రాశుల వారు విశేషంగా గురువు యొక్క అనుగ్రహానికి లోనవుతారు. సో నా రాశిలో మెంబర్షిప్ తీసుకోవాల్సుకున్న వారికి వీడియోలో ఉన్న జాయిన్ బటన్ కానీ క్లిక్ చేయడం ద్వారా మెంబర్గా జాయిన్ అవ్వచ్చు. మెంబర్గా జాయిన్ అయినందువల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా చాలా హెవీ డిస్కౌంట్స్ ఉంటాయి. మీకు ప్రత్యేకంగా సేవలు అందించడం జరుగుతుంది. సో శుభమస్తు.